హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డే 16 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ఈ డేని నేను గంగానది దగ్గర స్టార్ట్ చేస్తున్నా. స్నానం చేసేసి ఇంకా ఏం చేయాలనేది ఆలోచిద్దాం. గంగా స్నానం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. గంగానది పైన వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి రివర్ రాఫ్టింగ్కి టికెట్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళడమే. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే రివర్ రాఫ్టింగ్ చేసేసి రిషికేశ్ నుంచి హరిద్వార్ వరకు వెళ్ళిపోవడమే. వెళ్ళి అక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసి ఉంటే అవి కూడా వీడియోలో కవర్ చేసేసి నైట్కి హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు వెళ్ళడం. బస్సు ఉంది. సో గౌరీకుండ్ వరకు వెళ్ళిపోతాను. గౌరీకుండ్ నుంచి ట్రెక్ స్టార్ట్ చేయాలి కేదార్నాథ్కి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కేదార్నాథ్ వెళ్ళాలని. సో ఇప్పటికి అది తీరబోతుంది. కేదార్నాథ్ వెళ్తున్నా రేపు. సో ఈరోజు వీడియోకి అయితే రివర్ రాఫ్టింగ్ అండ్ హరిద్వార్ వెళ్తున్నా. అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో స్టార్ట్ చేసేద్దాం. చూసారా, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ మొత్తం జస్ట్ 6500కి చేయొచ్చు అంట. నిజానికి చెత్తగాలు తగిలారు. వాళ్ళతో నా రాఫ్టింగ్ చేయాల్సిందా అన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకు వేరే వాళ్ళతో పంపిస్తున్నారు. గుడ్ గుడ్. Yeah, I will give you the video at the office. हिंदी नहीं आता? हिंदी नहीं आता. 3 बोट आज तुम्हारी किसी ने दो और आ रही है आके ये भैया यहां पे बंटी और चलो थोड़ा सा ओए रामपाल साइड करियो ब्रो. तो बोलिए गंगा मैया की जय, गंगा मैया की जय, गंगा मैया की जय, रामपाल भैया की जय. बहुत अच्छा. ओके स्टॉप. ओके तो देखिए कैसा लग रहा है. डर लगे. बहुत मजा आ रहा है. ओके यो ब्रो. ओ भैया क्या करना है? अरे यार ऐसा लग रहा है बहुत. సక్సెస్ఫుల్గా అయిపోయింది రివర్ రాఫ్టింగ్. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే హరిద్వార్ వెళ్ళిపోవడమే. అక్కడ నుంచి జస్ట్ 600కి 9 కిలోమీటర్స్ అంటే వర్త్ అని చెప్పుకోవాలి. చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఒక్కొక్క దగ్గర ఫ్లో ఒక్కలా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర స్పీడ్గా ఉంటుంది, ఒక దగ్గర స్లోగా ఉంటుంది. స్పీడ్గా ఉన్న దగ్గర అయితే సమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్, చాలా బాగా అనిపించింది. ఇంకా స్లోగా ఉన్న దగ్గర అయితే మనకి బోట్ నుంచి కిందకి కూడా తోసేస్తారు. తోసేసి జస్ట్ చిల్ అంటారు. చాలా బాగా అనిపించింది రివర్ రాఫ్టింగ్. బియాస్ రివర్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువసేపు, 9 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఇంకా అక్కడ కాస్త స్పీడ్ అండ్ అడ్వెంచరస్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం నార్మల్గా కూల్గా ఉంది. సో అది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళిపోవడమే. హరిద్వార్ వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఆటోస్ వచ్చేసి ఇలా ఉంటాయి. సిఎన్జి అండ్ ఎలక్ట్రిక్ ఒక సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే పెట్రోల్ వెహికల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. హాస్టల్ వికెట్ చేసేసాను. సో హరిద్వార్ వెళ్ళిపోతున్నా. హరిద్వార్లో ఒక టెంపుల్ ఉంది, భారత్ మాత టెంపుల్ అంట. ఎప్పుడు పేరు విన్నాను, అంటే భారత్ మాత తెలుసు, బట్ ఎప్పుడు టెంపుల్ చూడలేదు. భారత్ మాత టెంపుల్ వెళ్ళి చూద్దాం. గూగుల్లో ఫొటోస్ చూసాను, చాలా బాగా అనిపించింది. సో చూద్దాం ఎలా ఉంటుందో. హరిద్వార్ వస్తాను. రిషికేశ్ కంటే హరిద్వార్లోనే ఎక్కువ మంది ఉన్నారుగా. వాటర్ ఫ్లో కూడా ఎక్కువగానే ఉంది.
భక్తులకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ రిషికేశ్తో పోల్చుకుంటే. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఎక్కువగా ఉందో. చూసారా ఎంతమంది స్నానాలు చేయడానికి వచ్చారో. రిషికేశ్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికి. బెండింగ్ గేట్స్ అవన్నీ పెట్టున్నారు భక్తులకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. ఏర్పాట్లు అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, బాగా చేస్తున్నారు ఇక్కడ. ఈ ప్లేస్ని హార్కిపూరి అంటారనమాట. మహాకుంభమేళ సమయంలో ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వస్తారు స్నానం చేయడానికి.